నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్. సో నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్లో. ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్లో మారింది. సో మా డాడీ ఏమన్నారంటే, ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్ళి వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. మా డాడీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేసి నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి. డాడీ ఏం చెప్పారంటే, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. చేశానంటే ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి. నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ, మీది 8 years లవ్ స్టోరీ. అవును సార్. సో రెండు ప్యారలల్ గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరికి నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. తెలియదు సార్. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? మా మిస్సెస్ లేపలకి ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు ఆ బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుంది, మరి మీరు షేర్ చేసుకున్నారా? మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని. ఆమెని నాకు తెలియదు మేడం. కాదు, ఫైనల్గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అది ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నాం సార్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం. నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం. రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడ ఇద్దరు మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ ఉండేది మేడం. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? 8 years నుంచి. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం అయింది. వాకింగ్ చేస్తూ అటు వాకింగ్ చేయాలి, ఇటు వాకింగ్ చేయాలి, ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేసాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది, చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్. ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. ఆవిడ మీకు బాధ చెప్పుకుంది. బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేపలే, మేమిద్దరం ఒకటే అయ్యాం సార్. సార్ వీళ్ళిద్దరు లేరు, బయట వెళ్ళున్నారు. అప్పుడు ఈవి నేను మాట్లాడుకుంటా ఉంటే. మాట్లాడుకున్నారా, బిజీ అయ్యారా? అదే కొంచెం బిజీగా కూడా ఉన్నాను సార్. ఏడ్చుకుంటూ కలిసిపోయారా మళ్ళీ? మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు. మాకు సంబంధం ఉంది కదా మేడం. ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది మీరు, ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా. అదే ఆమె చూడగానే అదే మామూలు ఇంకా చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతారా? ఆ బలహీన క్షణాల్లో ఆగలేకపోయాను సార్. అయితే ఏమంటారు, వాళ్ళ పెళ్ళా మీ పెళ్ళా, ఏం లెక్క? వాళ్ళ పెళ్ళే చేయాలి సార్. ఇది తర్వాత మీ పెళ్ళా? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.